కుమార్, నాన్నగారు, మదన ఎన్నాళ్ళకు చూశాను. న్యాయం కోసం నిన్ను అన్యాయంగా దేశాల పాలు చేశాను. నన్ను మన్నించు నాయన. నాన్నగారు, గతించిన దానికి విచారించకండి. అది విధి నిర్ణయం. ఈ ఆనందమయ సమయంలో ఆ విషయం స్మరించకండి. ఆహా, నా కన్నుల పండుగ చేశావు నాయన. గుణ, ఇదంతా నీ చలవి. నీ మూలంగా చిరంజీవిని మరల చూసే భాగ్యం కలిగింది. నీవు చేసిన ఉపకారం నిరుపమానం. ఇందులో ఉపకారమే ఉన్నది ప్రభు. ఇది నా ధర్మం, నా కర్తవ్యం. నీ స్వామి భక్తితో మీ వంశానికి మరింతవన్నీ తెచ్చావు నాయన. ఈ దినం మహాసుదినం. ప్రయాణాయాసంలో ఉన్నట్లున్నారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళు నాయన, విశ్రాంతి తీసుకో. మహామంత్రి, ఏమిటి పచ్చ తోరణాలు, ఏమిటి అలంకరణ? ఇవన్నీ మన కోసమేనా? ఈ తిమ్మరాజు పెళ్లి చేసుకుని పెళ్ళాంతా తిరిగి వస్తున్నాడనా? సుందరి, చూసావా మన ప్రతాపం? అయ్యా, ఏమమ్మా, ఏమిటి విశేషం? నగరం అంతా బ్రహ్మాండంగా అలంకరించారు. మన కోసమే. అదేమిటండి అలా అడుగుతున్నారు? తెలీదు? ఆనాడు వెళ్లిపోయిన యువరాజు గారు, మంత్రి కుమారులు ఈనాడు క్షేమంగా తిరిగి నగరానికి వచ్చారమ్మా. వారు వచ్చారా? అవునమ్మా. క్షేమంగా తిరిగి వచ్చారా? అందుకే కదా ఈ సంబరం ఉంటాను. అమ్మా భవాని, తల్లి జగజ్జనని, నా మాంగళ్యం కాపాడావు. నా భర్తను సురక్షితంగా నగరకు తీసుకొచ్చావు. నన్ను అనుగ్రహించావు. ఎంత కరుణామూర్తివమ్మా, ఎంత దయామయవి తల్లి, ఎంత దయామయవి. ఇదిగో పాలు తెస్తా. నీ భర్త అన్యుల పాలు కాకుండా ఉండాలంటే వశీకరణ భస్మం ఉపయోగించు. అప్పుడు నీ భర్త నిన్ను తప్ప పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడడు. మోహన, ఎన్నాళ్ల తర్వాత నీ చేతి మీదుగా ఆరగించే అవకాశం లభించింది. నీ చేతి హాలాహలమైన అమృతంలా రుచిస్తుంది. అబ్బా, ఎంత హాయిగా ఉంది. నిద్ర వస్తుంది.
చాలా సంతోషం. నీ కొరకే ఎదురు చూస్తున్నాను. నీ భర్త వచ్చాడా? సవితిని తెచ్చాడు కదూ. నీ ఇచ్చిన చూర్ణం ఇచ్చావా? ఇచ్చావా? హాయిగా నిద్రపోతున్నాడు కదూ. ఇక రక్ష కడతాను. రామ్మా, కూర్చో. అనుమానించకు, కూర్చోమ్మా. ఇదిగో రక్ష. ఏది నీ చేతిని ఇలా ఇవ్వు. ఇంతటి కోమలమైన హస్తంతో నీ పతికి ఏమిచ్చావో తెలుసా? వశీకరణ చూర్ణం కాదు, కాలకూట గరళ. నీ పతి చస్తేనే నేనున్నానుగా. నిన్ను సుఖసాగరంలో తేలించి ఆనంద సామ్రాజ్యానికి అధిదేవతగా చేస్తాను. రా. నన్ను తాకావా? నీ ప్రాణాలు తీస్తా. కానీ నీ మెత్తని బాహుబంధంలో ఇరికించి నన్ను ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి ప్రాణాలు తీ. ఆడదాన్నని నీకు తలుసుగా ఉందా? కాదు, ఆడదానివి కాబట్టి నీ మీద ఆశ, ఆపేక్ష. భూతపతి, ఈ ద్రోహి నీ ప్రాణమిత్రుణ్ణి నా చేతులతో నా మదనుడికి విషప్రయోగం.